ఎఫ్ఓపి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న పొన్నగంటి షామిల్ అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్నాం. ఈ ఇది సుమారుగా 10-15 సంవత్సరాల వయసులో అబ్బాయి 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ రోగం, ఈ వైరస్ అతనికి సోకడంతో అప్పటి నుంచి కూడా మంచానికే పరిమితం అయిపోయాడు. ఓ పక్క తల్లి సేవలు చేస్తూ ఉండేది కానీ ఆమెకి కూడా కీళ్ళ వాతం వచ్చి ఆవిడ కూడా మంచాన పడే పరిస్థితి. ఇప్పుడు ఈ కుటుంబం చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది. కనీసం వీరు రోజువారీ గడవడానికి కూడా కష్టపడుతున్న తరుణంలో ఆ రోజు భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అయితే మాత్రం వారైతే సుమన్ టీవీని అభ్యర్థించారు. వీరికి నెల నెల 6 పెన్షన్ వస్తున్నప్పటికీ కూడా ఈ మందుల ఖర్చుల నిమిత్తమే ఈ మొత్తం ఆ డబ్బులన్నీ అయిపోయి మందులు కొనలేని పరిస్థితి అయిపోతుంది. అలాగే ఆ రోజువారీ జీవితాన్ని వెళ్ళగక్కడం కూడా చాలా కష్టంగా ఉంది అయితే మాత్రం ఆ శామ్యుల్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకసారి మనం ఆ శామ్యుల్తో మాట్లాడి చూద్దాం. అరుదైన వ్యాధి సుమారు 20 కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చి అరుదైన వ్యాధికి మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా వైద్యం లేదంటూ డాక్టర్లు చెప్పిన పరిస్థితి. ఏదన్నా నొప్పులు వస్తేనే ఏదో యాంటీబయాటిక్ మాత్రలు వేసుకుని మంచానికే పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుని మంచానికే పరిమితం అవుతున్న పరిస్థితి.